అమ్మ నమస్తే అమ్మ. ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేస్తే ప్రజలకి మంచిది అంటారు? పార్టీ పార్టీ ఏ పార్టీ అండ్ పార్టీ పేరు ఎత్తకుండా ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి వాళ్ళు మంచి పనులు చేస్తే మనలాంటి సామాన్య ప్రజలకి మంచి జరుగుతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదా? పార్టీ పేర్లతో మనకు అనవసరం, వాళ్ళ పేర్లతో మనకు అనవసరం. ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఎలాంటి మంచి పనులు చేస్తే సామాన్య ప్రజలకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారంటే ఇదే అంటే ఎలాంటి మంచి పనులు అంటే పప్పు, ఉప్పు, చక్కెర, గ్యాసు, కరెంటు బిల్లు రేట్లు ఇలా తగ్గించడము, ఇలాంటివి ఎలాంటి మంచి పనులు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటారు? అంటే ఇవే రేట్లు ఇవన్నీ తగ్గిస్తే మంచిది జరుగుతుంది. బ్యాళ్ళు అంట పప్పు అవి ఇవి అంతా తగ్గిస్తే మంచి జరుగుతుంది జనాలకి. ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, మంచి జరుగుతుంది. ఆ పప్పు, ఉప్పు, చక్కెర రేట్లు, కరెంటు బిల్లులు తగ్గిస్తే అందరికీ మంచి జరుగుతుంది. మీది పండ్ల వ్యాపారమేనమ్మా? మీరు రైతులు కూడానా? పండ్ల వ్యాపారమే. ఒకప్పుడు ఏమైనా వ్యవసాయం చేసినాము. ఇప్పుడు పండ్ల వ్యాపారం. ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు. ఎందుకు? ఏం రావటం లే, లాస్ వ్యవసాయంలో లాస్. మరి పెట్టాలా? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వ్యవసాయం వదిలేసి? అయిపోయింది, ఒక 10 ఏళ్ళు అయిపోయింది వ్యవసాయం వదిలేసి. ఈ పండ్ల వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాలు. సరే, మీకు ఈ పండ్ల వ్యాపారం ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయాలని మీరు అనుకుంటారు? ఏదో పేదవాళ్ళకి సాయం చేస్తే మేము ఏదో కొంచెం బాగుంటాం కదా. అదే ఎలాంటి సహాయం చేస్తే మంచిది అంటారు? అదే రేట్లు తగ్గించేది. ఇప్పుడు రేట్లు ఎక్కువ, దాంట్లో తగ్గింపు ఉంటే మేము ఏదో కొంచెం ఆదాయం పెంచుకుంటాం. అన్ని రేట్లే. మీరు ఈ పండ్లన్నీ ఎక్కడ కొంటారు? రైతుల దగ్గర కొంటాము. ఇక్కడ లోకల్లోనే, బయట నుంచి ఏం లేదు? బయట నుంచి ఏం లేదు, లోకల్లోనే తీసుకుంటాం. లోకల్లో తీసుకొని ఇక్కడ అమ్మేస్తారు. ఇక్కడ వ్యాపారం పర్లేదా? పండ్ల వ్యాపారం ఏం పర్వాలేదు, ఏం గిట్టదా? నా ఒక 5,000 10,000 పెట్టి తీసుకున్నామనుకో, అసలు వస్తుంది ఏదో మళ్ళీ కూలిపాటు 100 200. 5,000 10,000 పెట్టుబడి పెట్టి పండ్లు కొని పెడితే ఒక వారంలో అయిపోతాయా? వారంలో అయిపోతాయి. రోజుకు 200 300 100 అట్లా గిట్టుబాటు. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా.